జిల్లాలకు సంబంధించిన వార్త. ఏదో సీఎం రేవంత్ రెడ్డి గత ప్రభుత్వంలో 33 జిల్లాలు చేసింది. 10 జిల్లాలు ఉండే తెలంగాణ రాష్ట్రంలో, దాన్ని 33 జిల్లాలు చేశారు కదా. మళ్ళా ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చేసి మళ్ళా జిల్లాలు తగ్గిస్తారంట. దానికి సంబంధించిన ఒక వార్త. మీ జిల్లా ఉండేనా ఊడేనా? జిల్లాల జోలికి వస్తే అగ్గి రాజేస్తాం, కాంగ్రెస్ సర్కార్ భస్మం అవడం ఖాయం, జిల్లాలు రద్దు చేస్తే చూస్తూ ఊరుకుందామా, మహబూబ్ నగర్ బీఆర్ఎస్ సభలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అని చెప్పేసి కూడా ఒక వార్త ఇక్కడ జిల్లాలకు సంబంధించింది. ఒక వార్త ఇక్కడ మనం చూసుకోవచ్చు. జిల్లాల జోలికి వస్తే అగ్గి రాజేస్తాం, కాంగ్రెస్ సర్కార్ భస్మం అవుతుంది, కేసీఆర్ పాలనలో బ్రహ్మాండంగా అభివృద్ధి, కలెక్టర్ ఎస్పీల ప్రజల చెంతకే తీసుకొచ్చే కేసీఆర్ తప్పు చేసిందట, సీఎం రేవంత్ వాటిని రద్దు చేస్తా అంటున్నాడు, చూస్తూ ఊరుకుందామా, ఏ ముఖం పెట్టుకొని పాలమూరుకు వస్తున్నావు, నువ్వేం చేస్తావో చెప్పు, ఐటీ పార్క్ లో కంపెనీలు ఎందుకు పోయాయో చెప్పాలని చెప్పేసి కేటీఆర్ డిమాండ్ చేస్తున్నట్టు ఒక వార్త మనం చూసుకోవచ్చు. జిల్లాల జోలికి వస్తే అగ్గి రాజేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. ఏ జిల్లాను ముట్టినా అక్కడ బీఆర్ఎస్ అగ్గి పుట్టిస్తుందని, అందులో కాంగ్రెస్ సర్కార్ భస్మం అయిపోతున్నట్టు నిప్పులు చెరిగారు. జిల్లాలు రద్దు చేస్తే నారాయణపేట వాళ్ళు ఊరుకుంటారా, గద్వాల వాళ్ళు ఊరుకుంటారా, వనపర్తి వాళ్ళు ఊరుకుంటారా, కలెక్టర్లు మీ గడప దగ్గరికి తీసుకొచ్చే కేసీఆర్ కూర్చోబెడితే ఇవన్నీ ఎత్తేస్తామని రేవంత్ రెడ్డి అంటుంటే చూస్తూ ఊరుకుందామా అని ప్రశ్నించారు. గద్వాల, వనపర్తి, నారాయణపేట ఏ జిల్లాను ముట్టినా ఎక్కడికక్కడ ఉద్యమాలకు శ్రీకారం చుడతామని రేవంత్ సర్కార్ ను తీవ్రంగా హెచ్చరించింది. కేటీఆర్ హెచ్చరించినట్టు కూడా ఒక వార్త మనం ఇక్కడ చూసుకోవచ్చు. అయితే వాస్తవానికి గత ప్రభుత్వంలో తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఒక దూరదృష్టితోటి 10 జిల్లాలున్న తెలంగాణని 33 జిల్లాలు చేశారు. 33 జిల్లాలు చేయడానికి కారణం ఏంటంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తా. ఉమ్మడి మెదక్ జిల్లా ఎంత పెద్ద జిల్లాలో మీకు ఐడియా ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎక్కడనో తూప్రానవతల నుంచి మొదలు పెడితే ఆయన ఏదైనా వర్క్ గురించి మనం పోవాలంటే ఏడికి పోవాలా? జిల్లా హెడ్ క్వార్టర్స్ పోవాలా. ఎక్కడ పోవాలా? సంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్స్. ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్ దగ్గరికి పోయి పని చేయించుకొని మనం రావాలి. ఇక్కడ నుంచి పోయి అంత దూరం అవుతుంది. పాలనా పరంగా చాలా, అంటే ఇప్పుడు ఎస్పీలే కావచ్చు, కలెక్టర్లే కావచ్చు, పాలనా పరంగా కూడా ప్రజలకు అధికారులు కూడా చాలా దూరం అవుతున్నారు అని చెప్పేసి ఒక దూరదృష్టి ఆలోచనతోటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జిల్లాల విభజన చేశారు. అందులో భాగంగానే 33 జిల్లాలు చేశారు. ఈ 33 జిల్లాలు చేసిన తర్వాత ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డి వచ్చేసి మళ్ళా దాన్ని 25 జిల్లాలు చేస్తారంట. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మరి ఎవరన్నా వచ్చి అడిగిర్రా జిల్లాలు తగ్గించమని చెప్పేసి? ఎవరు అడగలే. ఎస్పీలు మన గడప దగ్గరికి వస్తున్నారు, కలెక్టర్లు మన గడప దగ్గరికి వస్తున్నారు. ఇది అంతా ఉండగా కూడా మళ్ళా రేవంత్ రెడ్డిది ఇదేదో కొత్త, అసలు రేవంత్ రెడ్డి గారి ఒక మైండ్ గేమ్ ఏందో అర్థమైతలేదు అసలే. మరి చంద్రబాబు గారికి ఏదన్నా తొత్తుగా వివరించిన ప్లాన్ చేద్దామని డిసైడ్ అయ్యారా? హైదరాబాద్ ని ఏమన్నా ఫ్రీ జోన్ గా మార్చి ఒక స్కెచ్లు ఉన్నారా? ఇదంతా ఒక స్కెచ్చే కనబడుతుంది. అసలు ఎందుకు తెలంగాణ జిల్లాల్ని తక్కువ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని ఎవరన్నా అడిగిర్రా? కనీసం మీ కార్యకర్తలు ఉన్న జిల్లాలు మీరు అడిగిర్రా? మీ కార్యకర్తలను అడిగిరా ఇట్లా జిల్లాలు తక్కువ రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి? ఏం లేదు, మీ ఇష్టానుసారంగా చేస్తుర్రు. అంటే మీరు అంటారు కదా అప్పుడప్పుడు కేసీఆర్ గారు ఆనవాళ్ళు ఉండొద్దు అని చెప్పేసి, ఆ ప్రకారం మేము ప్లాన్ చేసిర్రా? తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎవరు మార్చమంటారో తెలియదు, మార్చేసినావు. టీఎస్ను టీజీగా మార్చాలని కూడా మార్చేసినావు. అంటే మీకు ఎట్లెట్లా దోస్తే అట్లా మారవాలనుకుంటూ మార్చేసుకుంటూ వచ్చినావు. సరే, జరిగిపోయింది. ఇప్పుడు జిల్లాల మీదకి ఎందుకు? దాంట్లో సిద్దిపేట జిల్లా అంటే ఏంది? హరీష్ రావు జిల్లా ఉండొద్దు, సిరిసిల్ల జిల్లా తీసేస్తారట, కేటీఆర్ జిల్లా ఉండొద్దు. ఇప్పుడు కేటీఆర్ ఏం మాట్లాడుతున్నారంటే, మన జిల్లాల జోలికి వస్తే ఊరుకుందామా, అగ్గి రాజేస్తాం, కాంగ్రెస్ ఆ అగ్గిలో భస్మం అవుతుందని కేటీఆర్ డైరెక్ట్ వార్నింగ్ ఇస్తుంది. పాలనా పరంగా ఎంత సునాయాసంగా పాలన అవుతుందని చెప్పేసి జిల్లాలు పెద్ద చేశారు. అటువంటిని మళ్ళా జిల్లాలను కుదిచ్చి జిల్లాలు 33 జిల్లాలు వస్తాయి. 33 జిల్లాలు ఉంటే మనకు లాభం ఏందో నేను చెప్తా. మనకు మెడికల్ కాలేజీలు వస్తాయి, కలెక్టర్ ఆఫీసులు వస్తాయి, ఎస్పీ ఆఫీసులు వస్తాయి. ఒక జిల్లాకు కావాల్సిన అన్ని సదుపాయాలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచైనా మనం తెచ్చుకోవచ్చు. అందుకే కేసీఆర్ 33 జిల్లాలు చేశాడు. మళ్ళీ తగ్గించేసి మళ్ళా జిల్లాలని 33 జిల్లాలని 25 చేస్తారు. ఎవరు అడిగిరో ఏం చేసిరో మరి ఏందో కూడా అర్థం కాని పరిస్థితి వచ్చింది ఇక్కడ. మరి రేవంత్ రెడ్డి గారి కొరన సజెషన్ ఎట్లా ఇస్తున్నా పక్కకుండి, కానీ ఆయనకి ఇష్టం వచ్చిన రీతిలో ఆయన ఎట్లా చేయాలనుకుంటున్నా అట్లా చేసే తీరుతా.
నన్ను ఎవడు ఆపేటోడు లేడు, ఎందుకంటే ముఖ్యమంత్రి కదా, ఎవడు ఆపేటోడు లేడని. వాస్తవానికి ప్రజలు పట్టం కట్టించి కూర్చోబెట్టిన కుర్చీలా. ఇంకా 2 ఏళ్ల దాకా, ఇంకా 3 ఏళ్ల దాకా ఆయన ఆపేటోళ్ళు ఎవ్వరూ లేరు. జిల్లాలు మారవచ్చు, మండలాలు మారవచ్చు, మండలాలు పెంచవచ్చు తగ్గియొచ్చు, గల్లీలు కూడా పెంచవచ్చు తగ్గియొచ్చు. మొన్ననే చూసాం కదా, 150 డివిజన్లు ఉంటే 300 డివిజన్లు చేసింది ఏది జిహెచ్ఎంసీలా. ఇంకా ఎన్నెన్ని వింతలు చూడాల్సి వస్తుందో ఈ రేవంత్ రెడ్డి సర్కార్ గడిచిపోయేదాకా అన్నట్టు కూడా మనం చూడవచ్చు. ఇక్కడ మీ జిల్లా ఉండేనా ఊడేనా, ప్రజాకాంక్షతో రేవంత్ చెలగాటం, జిల్లాల కుదింపులకు సిద్ధమైన ప్రభుత్వం, జిల్లాల పునర్విభజన కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం, కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేసే దురుద్దేశంతో అడుగులు, పరిపాలన వైఫల్యాల నుంచి దృష్టి మరల్చే ఎత్తుగడ, రిటైర్డ్ జడ్జి విశ్రాంతి అధికారుల కమిటీ సాకు మాత్రమే, సగటు జనసంఖ్య ప్రతిపాదికన జిల్లాల అసంబద్ధ చర్య, జిహెచ్ఎంసీ కమిషనరేట్ల విభజనతో శాస్త్రీయత ఏది, ప్రజాకాంక్ష పోరాటాల ఫలితంగా నాడు 33 జిల్లాలు, ఏ జిల్లా రద్దు తెలియక ప్రజల్లో తీవ్ర ఆందోళన అని చెప్పేసి కూడా ఒక వార్త చూసుకోవచ్చు. జిల్లాల పునర్విభజనపై మంత్రుల తొలమాట, 2020 డిసెంబర్ వరకు అవకాశం లేనట్టే, జనాభా ఆధారంగా విభజన అశాస్త్రీయమే, జైపాల్ రెడ్డి పేరిట ఫ్యూచర్ సిటీ జిల్లా అని చెప్పేసి కూడా, జైపాల్ రెడ్డి పేరిట ఫ్యూచర్ సిటీ జిల్లాను కూడా పెడుతున్నట. జిల్లాలను మళ్ళీ విభజిస్తాం రేవంత్, రిటైర్డ్ జడ్జితో కమిషన్ 6 నెలల నివేదిక, జడ్జి బడ్జెట్ సమావేశంలో చర్చిస్తామని చెప్పేసి కూడా ఒక వార్త ఇక్కడ మనం చూసుకోవచ్చు. జిల్లాల పునర్విభజనపై మంత్రుల తలో మాట, ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దుద్దిలా హుస్నాబాద్ ను కరీంనగర్లో కలుపుతా మంత్రి పొన్నం. అంటే ఇంతకుముందు నేను చెప్పినా కదా, మంత్రులకు సీఎం కి పొంతన లేదు. సీఎం ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడతాడు, ఇగో మంత్రులేమో ఒక మాట మాట్లాడతాడు. ఇక్కడనేమో ఐటీ మినిస్టర్ దుద్దిల శ్రీధర్ బాబు ఏమో అసలు జిల్లాల పునర్విభజన అసలు ఇంకా నిర్ణయం తీసుకోలేదు అంటుడు. రేవంత్ రెడ్డి గారేమో డాడీ నిర్ణయం తీసుకున్నాము, జిల్లాలను తగ్గిస్తున్నాం అని చెప్పి ఆయన క్లారిటీగా చెప్తున్నాడు. ఇక్కడ మళ్ళా పొన్నం ప్రభాకర్ వచ్చి హుస్నాబాద్ ను కరీంనగర్ కలుపుతామని చెప్పేసి మళ్ళా అసలు ఎవరు అడిగిరు మిమ్మల్ని? జిల్లాల కుంపటి ఎందుకు పెడుతున్నారు మళ్ళా లొల్లి? పాలనాపరంగా ఏదైనా ఉంటే పాలనాపరంగా చేయండి, అభివృద్ధి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఏదైనా తోడ్పడండి, లేదా కొత్త రకంగా ఏమైనా ఏమంటారు పెట్టుబడులు తెచ్చే ప్రయత్నం చేయండి. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, తెలంగాణ రైతులకే కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకి మంచి జరిగే పనులు ఏదైనా చేయరు. కానీ ఇవన్నీ చెడగొట్టే పనులు ఎందుకు? ఈ చెడగొట్టే పనులు ఎవరైనా తెలంగాణ ప్రజలు మెచ్చుకుంటారని మీరు అనుకుంటురా? ఒక్కటే టార్గెట్ ఇక్కడ నేను చెప్పినా కదా, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చెయ్యాలా, అంతకు మించి వీళ్ళ క్లారిటీ ఏం లేదు. ఇక్కడ వీళ్ళు ఏమనుకుంటారు అంటే ఏదో మేము గొప్పతనంగా చేస్తున్నాం, ఏదో గొప్పగా చేస్తున్నాం అని ఒక ఆలోచనకు వచ్చిండు. కానీ రేవంత్ రెడ్డి ఇక్కడ క్లారిటీ ఉంది కదా, కేసీఆర్ ఆనవాళ్ళని చెరిపేసే దురుద్దేశంతోనే అడుగులు. ఆయన మొదటి నుంచి కూడా మొత్తుకుంటూ వస్తూనే ఉండు, కేసీఆర్ ఆనవాళ్ళని చెరిపేస్తా, కేసీఆర్ని అసలు పేరైన పడుకుంటా చేస్తా, దాంట్లో భాగంగానే ఈ కథలండి. కానీ మీకు ఒకటి అర్థమవుతుందో లేదో, కేసీఆర్ గారి పేరు చెరపాలంటే తెలంగాణ రాష్ట్రమే ఉండదు, గుర్తుపెట్టుకోరు. అంటే తెలంగాణ రాష్ట్రం అని పేరు లేకపోతేనే కేసీఆర్ పేరు మీరు చెరపగలుగుతారు. తెలంగాణ రాష్ట్రం ఉన్నన్ని రోజులు కేసీఆర్ గారి పేరు ఎప్పటికీ నిలిచే ఉంటుంది. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రి అయిన అదృష్టవంతుడు రేవంత్ రెడ్డి గారు. అసలు రేపు ఇంకొక 2 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వెళ్ళిపోయిన తర్వాత అసలు ఈ రేవంత్ రెడ్డి పేరుని ఎంత ఘోరంగా తలుసుకుంటారో అప్పుడు తెలుస్తుంది వీళ్ళకు. నేను చెప్పినా కదా ఇంతకుముందు ఒక మాట, హైదరాబాద్ ఫ్రీ జోన్ కుట్ర, జిల్లాల కుదింపు వెనుక పన్నాగం, బాబు డైరెక్షన్ లో రేవంత్ అడుగులు, కేసీఆర్ దూరదృష్టితో పటిష్ట జోనల్ వ్యవస్థ, ఇన్నాళ్ళు స్థానికులకే దక్కిన సర్కార్ కొలువులు, కాంగ్రెస్ ప్రభుత్వ తాజా చర్యతో మొదటికే ప్రమాదం, 8 ఏళ్ల తర్వాత జిల్లాల మార్ప, తెలంగాణ వాదుల ఆగ్రహం అని చెప్పేసి కూడా ఒక వార్త మనం చూసుకోవచ్చు. ఇంతకుముందు నేను చెప్పిన వార్త ఇక్కడ వచ్చింది, హైదరాబాద్ ఫ్రీ జోన్ కుట్ర అని చెప్పేసి. జిల్లాల పునర్విభజన పేరిట కాంగ్రెస్ సర్కార్ కొత్త కుట్రకు తెరలేపిందని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ ఫ్రీ జోన్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, జిల్లాల పునర్వ్యవస్థీకరణ అసలు స్వరూపం అంతరార్థం అదేనని మండిపడుతున్నారు. ఆంధ్ర బాబు డైరెక్షన్ లో రేవంత్ రెడ్డి